మనందరికీ కోడిగుడ్ల ఐడియా ఉంది కదండి. కోడి ముందా గుడ్డు ముందా? దేవుని వాక్యం ప్రకారము తల్లి ముందు, తండ్రి ముందు, తర్వాతే పిల్లలు కదా. కాబట్టి కోడే ముందు. సరే, అది కాదు కానీ కోడిగుడ్లు మనము ఉడకబెట్టుకొని తింటాం కదా. అలాగా ఈ చైనా, జపాన్ లాంటి ప్రాంతాల్లో కప్పల్ని ఉడకబెట్టుకొని తింటారు. ఐడియా ఉంది కదా. అయితే ఒకడు ఏం చేశాడనంటే ఆ కప్పల్ని ఉడకబెట్టే ప్రక్రియ వేడివేడి నీళ్ళల్లో మరగబెట్టి ఆ కప్పల్ని వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కప్పల్ని ఆ వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఆ కప్ప తెలివింది కదా, వెంటనే అది వేడి తగలంగానే ఎగిరిపోతుంది, జంప్ చేస్తుంది. వాడి ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. తర్వాత వాడికి ఒక ఆలోచన చేశాడు. ఏంటనంటే దీని పని ఇట్లా కాదని చెప్పి మామూలుగా నార్మల్ వాటర్ తీసుకొని నెమ్మదిగా కప్పని దాంట్లో వేసి స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టి స్టార్ట్ చేశాడు. అది సడన్గా వేడెక్కదు కదా, నెమ్మదిగా గోరువెచ్చగా అవుతూ వేడెక్కుతూ ఆ కప్పకి ఏమైపోయిందంటే ఆ నీళ్ళల్లో ఉండటం అలవాటు అయిపోయింది. నాకేమీ ప్రమాదం లేదు కదా అని అనుకుంటుంది. అమాంతంగా తన ప్రాణం మీదకే తెచ్చుకుంది ఆ కప్ప. ఈ దినాలలో ఇది ఎందుకు చెప్పానంటే, ఈ దినాల్లో కూడా మనము ప్రతిదాని విషయంలో ఇక్కడికి వెళితే నాకేం కాదులే, ఇక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, దేవుడు ఈ పని చెయ్యొద్దు, దేవుడు ఆ మాట వినొద్దు అని హెచ్చరిస్తున్నప్పటికీ మనము కొంచెంగా, ఇప్పుడు సినిమానే ఉంది, చిన్నగా ఇదివరకు దినాల్లో సినిమా వచ్చేంత వరకు దానిలో పాటలు ఏంటో ఏమీ తెలియదు. ఈ దినాల్లో చిన్నగా ఒక్కొక్కటి వదులుతున్నాడు. సింగిల్స్ అని, ట్రైలర్స్ అని, టీజర్స్ అని. ఒక చిన్న పాట ద్వారా ఆకర్షితులం అవుతాం. అరే ఈ పాట ఇంతే బాగుంది, విజువల్ ఇంకెంత బాగుంటుందో అని వీడియో సాంగ్ చూస్తాం. ఆ వీడియో సాంగ్ ఎట్లుందంటే సినిమా ఇంకే రేంజ్లో ఉందని ట్రైలర్ వదులుతాడు. ట్రైలర్ చూస్తాం. ట్రైలర్ కాస్త సినిమా దాకా వెళ్ళిపోయి థియేటర్ల దాకా వెళ్ళిపోతున్నాం. అంటే అమాంతంగా వేడి నీళ్ళలో నిన్నేమి సాతానుడు ముంచట్లేదు, కానీ నెమ్మదిగా పాపం విషయంలో నిన్ను ఎలాగ చెప్తున్నాడు, అది పాపం కాదులే, అది మన యొక్క అది నీ బలహీనత కాదులే, అది నువ్వు జయించగలుగుతావులే అంటూ లేనిపోయిన అపోహలకు మాయలకు మనల్ని సాతానుడు మరలు కొలిపి పాపము చేయించి దేవునికి దూరంగా చేపిస్తున్నాడు. ఒక చిన్న సిగరెట్టే కదా, ఒక చిన్న పెగ్గే కదా, చిన్నగా ఎక్కడో పార్టీల్లో చిన్నగా టేస్ట్ చేస్తాడు. తర్వాత 2, 3, 4 తర్వాత బాటిల్ ఎత్తేస్తూ ఉంటాడు. చిన్నదిగానే ప్రారంభమైంది, అది సౌకర్యంగానే మనకు కనబడుతున్నట్టుంది. పాపము కాదులే, నేను బలంగా నిలబడుతున్నానులే అని అనుకుంటున్నాం, కానీ అది మనకు తెలియకుండానే గొప్ప ఉరిగా మారిపోతూ ఉంది. దేవుని వాక్యం అందుకే సెలవిస్తుంది ఏంటంటే, కీడుగా కనబడు దాని నుంచి దూరముగా పారిపోవాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా మనం బ్రతకాలి. ఇవన్నీ చేసేది ఎవరి విషయంలో అనంటే, ఎవరో అన్యుల విషయం గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ దేవుని పేరు పెట్టుకున్నటువంటి క్రైస్తవులుగా పిలవబడుతున్న మనమే, బాప్తిస్మము ద్వారా దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనమే. ఈ వారము ప్రసంగికుడు పులిపిడి దగ్గర నుంచి ఇవన్నీ చెబుతూ ఉంటాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. వారము ఆ తిరిగే లోపు ఆ కప్పలాగా మనం ఏదో ఒక పాపములు చిక్కుకొని చచ్చిన స్థితిలోకి మరలా మందిరానికి నడిపించబడతా ఉన్నాం.